హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. సో ఈ మధ్య కాలంలో మనం ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫిజిక్స్ నుండి భౌతిక శాస్త్రం నుండి ప్రాబ్లమ్స్ కొద్దిగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా ఎస్ఐపిసి కానివ్వండి, ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా ఎప్పటి నుండో ఫిజిక్స్ నుండి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. భౌతిక శాస్త్రం నుండి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో ఆర్ఆర్బి ఏ లెవెల్ ఎగ్జామినేషన్ అయినా సరే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి కానివ్వండి, ఆర్ఆర్బి గ్రూప్ డి కానివ్వండి, చివరకు ఈ మధ్య కాలంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో కూడా ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, వీటిలో కూడా అడపాదడపా అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ రైల్వేస్లో మాత్రం రెగ్యులర్గా వస్తాయి, అది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు మనము ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ తీసుకొని ఈ టాపిక్స్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, శాంపుల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటిని మనము సాల్వ్ చేద్దాం. సో మొదటగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్ నుండి మనము ఏ టాపిక్స్ పై ఫోకస్ చేయాలి. సో ఫిజిక్స్ నుండి టాపిక్స్ అని అన్నప్పుడు ఒకటి యాంత్రిక శాస్త్రము, మెకానిక్స్ అని అంటాము, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, హీట్, మోడర్న్ ఫిజిక్స్, మ్యాగ్నెటిజం. సో జనరల్గా ఈ టాపిక్స్ ఇవి చదివితే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్ట్యా ఫిజిక్స్ మొత్తం కవర్ అవుతుంది అని చెప్తాం. మరి ఈ టాపిక్స్లో ఏ టాపిక్స్ నుండి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అంటూ ఉంది. సో మెకానిక్స్ అని అన్నాం. మెకానిక్స్లో మనం చూసినట్లయితే కైనెమాటిక్స్ అని అంటాం, గతిశాస్త్రము, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ గమన నియమాలు, వర్క్, పవర్, ఎనర్జీ. సో మెకానిక్స్లో ఈ మూడు టాపిక్స్ నుండి ఖచ్చితంగా న్యూమరికల్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మెకానిక్స్ నుండి ఈ మూడు టాపిక్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా మిర్రర్స్ మరియు లెన్సెస్. మరి ఎప్పుడైతే మనం మిర్రర్స్ అని అంటున్నామో, లెన్స్ అని అంటున్నామో, దర్పణములు, అదేవిధంగా కటకములు అంటే కాంతి టాపిక్ నుండి, లైట్ టాపిక్ నుంచి మనం ఇవి ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎలక్ట్రిసిటీ టాపిక్, విద్యుత్. సో మొత్తానికి మనం ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే విద్యుత్, లైట్, అలాగే మెకానిక్స్, ఈ మూడు టాపిక్స్ నుండి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో కొన్ని సందర్భాల్లో మనకు హీట్ టాపిక్ నుంచి కానివ్వండి, మోడర్న్ ఫిజిక్స్లో కానివ్వండి, 1-2 సందర్భాల్లో ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగేది మాత్రము సో ఒకటి ఎలక్ట్రిసిటీ, రెండవది లైట్, అదేవిధంగా మూడవది మెకానిక్స్. సో ఈ వీడియోలో అదేవిధంగా రానున్న మరికొన్ని వీడియోస్లో మనము ఫిజిక్స్లోని ముఖ్యమైన టాపిక్స్లోని కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో మొదట మనము లైట్ టాపిక్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో మొదటగా ఎప్పుడైతే మనము మిర్రర్స్ అని అంటామో, లెన్సెస్ అని అంటామో, రైట్. సో కంప్లీట్ ఫిజిక్స్లో మనం చూసినట్లయితే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పరంగా మనం చూసినట్లయితే సో కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏవి అని అన్నప్పుడు మిర్రర్స్ మరియు లెన్సెస్ అని అంటాం. దర్పణములో మరియు కటకములో కొద్దిగా కాంప్లికేట్ అని చెప్తాం. సో మనకు ఒకవేళ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటే మిర్రర్స్ మరియు లెన్సెస్ పై వచ్చే ప్రాబ్లమ్స్ పెద్దగా కష్టం ఏమీ కావు, నాట్ టూ డిఫికల్ట్ అని అంటాం. కానీ కండిషన్ ఏంటి అని అన్నప్పుడు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. దర్పణములు, అదేవిధంగా కటకములు అని అంటాం. సో వీటి పైన మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా మనకు సైన్ కన్వెన్షన్స్ ఐడియా ఉండాలి. సైన్ కన్వెన్షన్ అని అంటాము, వీటిని మనము సంజ్ఞా సాంప్రదాయము అని అంటారు. సైన్ కన్వెన్షన్ ఐడియా లేకపోతే, సైన్ కన్వెన్షన్స్ ఒకవేళ తెలియకపోతే ఈ టాపిక్ నుండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యకపోవటము, ఈ టాపిక్ నుండి ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయకపోవడం ఉత్తమము అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గతిశాస్త్రము అని అన్నాం, కైనెమాటిక్స్లో V = U + AD అంటాం, S = UD + ½ AD²,
సో ఫార్ములా తెలిసి సబ్జెక్ట్ నాలెడ్జ్ కొద్దిగా ఉన్నా కూడా మనము కైనమెటిక్స్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనము మిర్రర్స్ మరియు లెన్స్ అని అంటాం, కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. కాన్సెప్ట్తో పాటు సంజ్ఞా సాంప్రదాయం అని అంటాము, సైన్ కన్వెన్షన్ కూడా ఖచ్చితంగా ఐడియా ఉండాల్సిందే. అప్పుడే మనం వీటిపైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. మరి సైన్ కన్వెన్షన్స్ ఏంటి? సో మొదటగా దర్పణంలో చూద్దాం. సో కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. కాన్కేవ్ మిర్రర్ యొక్క సంజ్ఞా సాంప్రదాయం అనేది ఎలా ఉంటుంది, సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ అని అంటాం. కాన్వెక్స్ మిర్రర్ యొక్క సైన్ కన్వెన్షన్స్ అనేవి ఎలా ఉంటాయి. సో సైన్ కన్వెన్షన్స్ డిస్కస్ చేసే ముందు సో మిర్రర్కి సంబంధించి కొన్ని బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఒక దర్పణము అని అంటున్నామో, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్కేవ్ మిర్రర్ అని అన్నాం. సో కాన్కేవ్ మిర్రర్, అలాగే ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని మనము ప్రధాన అక్షము అని అంటాం. దీన్ని ప్రధాన అక్షము అని అంటాం. సో ఈ పాయింట్ ఇది మనము మిర్రర్ యొక్క పోల్ అని అంటాం, దర్పణ ధ్రువము అని అంటాం. దర్పణ ధ్రువము అని అంటాం. సో అదే విధంగా పోల్కి కొంచెం ముందు వైపు చూసినట్లయితే ఇక్కడ ఫోకస్ అని అంటాము, నాభి అని అంటాము. అదేవిధంగా మరి కొంచెం దూరంలో మనం చూసినట్లయితే దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు, వక్రతా కేంద్రము అని అంటారు, వక్రతా కేంద్రము. అలాగే వక్రతా కేంద్రము మరియు దర్పణ ధ్రువము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు పోల్, వీటి మధ్య ఉన్న దూరాన్ని, వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ను రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రతా వ్యాసార్థము అని అంటారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రతా వ్యాసార్థము అని అంటారు. అలాగే నాభి మరియు దర్పణ ధ్రువం, నాభి మరియు దర్పణ ధ్రువం, ఈ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని నాభ్యాంతరము అని అంటారు, ఫోకల్ లెంత్ అని అంటారు. నాభ్యాంతరము ఫోకల్ లెంత్ అని అంటారు. అలాగే మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అన్నప్పుడు నాభి అనేది ఎప్పుడూ కూడా, ఫోకస్ అనేది ఎప్పుడూ కూడా వక్రతా కేంద్రము మరియు దర్పణ ధ్రువం ఈ రెండిటి మధ్యలో ఉండాలి. ఈ రెండిటి మధ్యలో ఉండాలి. అంటే నాభి అనేది మిడ్ పాయింట్. దేనికి మిడ్ పాయింట్? వక్రతా కేంద్రము మరియు పోల్ ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఆర్ ఈక్వల్ టు 2f అని అంటాము. వక్రతా కేంద్రము, సో వక్రతా కేంద్రము మరియు దర్పణ ధ్రువం ఈ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని వక్రతా వ్యాసార్థము అని అంటాము. రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. అలాగే నాభి మరియు దర్పణ ధ్రువం ఈ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని, ఈ రెండిటి మధ్య ఉన్న దూరాన్ని నాభ్యాంతరము అని అంటాము, ఫోకల్ లెంత్ అని అంటాం. సో ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటి? వక్రతా వ్యాసార్థము మరియు వక్రతా వ్యాసార్థము మరియు నాభ్యాంతరము ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ఆర్ ఈక్వల్ టు 2f అని అంటాం, ఆర్ ఈక్వల్ టు 2f అని అంటాం. సో అట్ ద సేమ్ టైం సైన్ కన్వెన్షన్ సంబంధించి, సంజ్ఞా సాంప్రదాయానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే అది పుటాకార దర్పణంలో కానివ్వండి, కాన్కేవ్ మిర్రర్లో కావచ్చు, లేదా కాన్వెక్స్ మిర్రర్ కానివ్వండి, పుటాకార దర్పణము లేదా కుంభాకార దర్పణం, దర్పణం ఏదైనా కానివ్వండి, వస్తువు అనేది ఎప్పుడూ కూడా దర్పణంనకు ఎడమ వైపు మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా మిర్రర్కు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా మిర్రర్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది అని చెప్తాం. మరి ప్రతిబింబం, ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఇమేజ్ అనేది, ప్రతిబింబం అనేది దర్పణం ముందు వైపు కానివ్వండి, దర్పణం వెనుక వైపు కూడా ఏర్పడవచ్చు. ఇమేజ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ కావచ్చు, లేదా బిహైండ్ ద మిర్రర్ కూడా కావచ్చు. కానీ ఆబ్జెక్ట్ మాత్రం ఎప్పుడూ కూడా మిర్రర్ ముందు వైపు మాత్రమే, మిర్రర్ ముందు వైపు మాత్రమే అని చెప్తాం. అట్ ద సేమ్ టైం మిర్రర్స్లో కానివ్వండి, లెన్సెస్లో కానివ్వండి, ముఖ్యంగా మనం ఇక్కడ మిర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో వస్తు దూరము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎప్పుడూ కూడా మనము నెగటివ్ తీసుకుంటాము. కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది ఎప్పుడూ కూడా మనము నెగటివ్ తీసుకుంటాము. దెన్ మరి ఇమేజ్ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలి? సో ఇమేజ్ అనేది ఒకవేళ ఇటువైపు ఏర్పడింది అనుకుందాము,
ఇమేజ్ అనేది ప్రతిబింబము అనేది దర్పణం వెనుక ఏర్పడితే, సో ఇమేజ్ అనేది దర్పణం వెనుక ఏర్పడింది. సో ప్రతిబింబము అనేది దర్పణం వెనుక ఏర్పడినప్పుడు ఇక్కడ మనము ఇన్ దిస్ పర్టికులర్ కేస్ వి వాల్యూ ఎలా తీసుకుంటాము అని అన్నప్పుడు, సో వి వాల్యూ అనేది పాజిటివ్ తీసుకుంటాం. సో వి వాల్యూ అనేది పాజిటివ్ తీసుకుంటాం. సో కారణం ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ ప్రతిబింబం ఎక్కడుంది, ఇమేజ్ ఎక్కడుంది, ఇమేజ్ అనేది దర్పణం వెనుక వైపు ఉంది కాబట్టి, సో దర్పణం వెనుక వైపు ఉన్నవన్నీ కూడా ఎనీథింగ్ బిహైండ్ ద మిర్రర్, సో ఎనీథింగ్ బిహైండ్ ద మిర్రర్ అవి ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ ప్రతిబింబము అనేది ఇమేజ్ అనేది దర్పణం వెనుక ఏర్పడింది కాబట్టి వి వాల్యూ పాజిటివ్ తీసుకుంటాం. అంతేకాకుండా బిహైండ్ ద మిర్రర్ ఏర్పడిన ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని మనము వర్చువల్ ఇమేజ్ అని అంటాము. వర్చువల్ ఇమేజ్ అని అంటాము. ప్రతిబింబము అనేది దర్పణం వెనుక ఏర్పడినట్లయితే దాన్ని మనము మిథ్యా ప్రతిబింబము అని అంటాం. మిథ్యా ప్రతిబింబము అని అంటాం. అదేవిధంగా ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిబింబం అనేది ఇక్కడ ఏర్పడింది, ఎటువైపు మిర్రర్కి లెఫ్ట్ సైడ్. సో ఇమేజ్ అనేది ఒకవేళ మిర్రర్కు లెఫ్ట్ సైడ్ అనేది ఏర్పడినట్లయితే దీనిని రియల్ ఇమేజ్ అని అంటారు. రియల్ ఇమేజ్ అని అంటారు. ఈ కాన్సెప్ట్, ఈ లాజిక్ ఏదైతే ఉందో కేవలము మిర్రర్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఓన్లీ ఫర్ మిర్రర్స్. సో మిర్రర్స్లో కానీ లెన్సెస్లో కానీ కామన్గా ఉన్న పాయింట్ ఏంటి అని అన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడో కూడా మిర్రర్కి లెన్స్కి లెఫ్ట్ సైడ్ మాత్రమే అరేంజ్ చేస్తారు. అలాగే మిర్రర్స్లో, ప్రత్యేకంగా మిర్రర్స్లో మనం చూసినట్లయితే దర్పణములలో ప్రతిబింబము అనేది ఒకవేళ ఇమేజ్ అనేది ఒకవేళ మిర్రర్ బ్యాక్ సైడ్ ఏర్పడినట్లయితే దాన్ని మనము వర్చువల్ ఇమేజ్ అని అంటాము, లేదా మిథ్యా ప్రతిబింబము అని అంటాం. అదేవిధంగా ప్రతిబింబము ఒకవేళ దర్పణం ముందు వైపు ఏర్పడినట్లయితే, అంటే నాభి దగ్గర కానివ్వండి, ఫోకస్ దగ్గర కావచ్చు, ఫోకస్ మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో కానివ్వండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కావచ్చు. సో మిర్రర్కి ముందు వైపు ఒకవేళ ఏర్పడినట్లయితే వాటి మనము రియల్ ఇమేజెస్ అని అంటాము, నిజ ప్రతిబింబములు అని అంటాం. నిజ ప్రతిబింబములు కేవలము కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే, పుటాకార దర్పణంలో మాత్రమే నిజ ప్రతిబింబాలు మరియు మిథ్యా ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. సో మిథ్యా ప్రతిబింబము అనేది ఏర్పడినప్పుడు వర్చువల్ ఇమేజ్ అని అంటాము. మిథ్యా ప్రతిబింబము ఏర్పడినప్పుడు వి వాల్యూ పాజిటివ్ తీసుకుంటాము. అదేవిధంగా నిజ ప్రతిబింబము రియల్ ఇమేజ్ అనేది ఏర్పడితే మనము వి వాల్యూ నెగిటివ్ తీసుకుంటాం. సో రియల్ ఇమేజ్ నిజ ప్రతిబింబం అనేది ఏర్పడితే మనం ఇక్కడ వి వాల్యూ నెగిటివ్ తీసుకుంటాం. ఎందుకు? రియల్ ఇమేజ్ అనేది ఎప్పుడూ కూడా మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. అంటే దర్పణమునకు మిర్రర్కు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నెగటివ్ అని అంటాము. మిర్రర్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా, మిర్రర్ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ అని చెప్తాం. మిర్రర్ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ అని అంటాం. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్లో చూసినట్లయితే కాన్వెక్స్ మిర్రర్లో ప్రతిబింబము అనేది కేవలము దర్పణం వెనుక వైపు మాత్రమే ఏర్పడుతుంది. ఓన్లీ వర్చువల్ మాత్రమే ఏర్పడుతుంది. కాన్వెక్స్ మిర్రర్లో రియల్ ఇమేజ్ నిజ ప్రతిబింబం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పడదు అని చెప్తాం. నిజ ప్రతిబింబం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పడదు అని అంటాము. దెన్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్, పుటాకార దర్పణం యొక్క ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడూ కూడా నెగటివ్ అని చెప్తాం. పుటాకార దర్పణం యొక్క ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడు కూడా నెగటివ్. అలాగే కాన్వెక్స్ మిర్రర్ యొక్క నాభ్యాంతరము ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్. కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ అని అంటాం. అదేవిధంగా ఆవర్తనము అని అంటాం, మ్యాగ్నిఫికేషన్. సో ఆవర్తనం అనేది ఎలా ఉంటుంది? ఆవర్తనము అనేది పాజిటివ్ వాల్యూ ఎప్పుడు మిథ్యా ప్రతిబింబము అయితే, వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు కాన్కేవ్ మిర్రర్లో ఆవర్తనము అనేది పాజిటివ్. అదేవిధంగా నిజ ప్రతిబింబము అయినప్పుడు నెగటివ్ అని చెప్తాను. నిజ ప్రతిబింబం అయినప్పుడు ఆవర్తనము కాన్కేవ్ మిర్రర్లో, పుటాకార దర్పణంలో నెగటివ్ అని అంటాం. మరి కాన్వెక్స్ మిర్రర్లో కేవలము మిథ్యా ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆవర్తనం అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ మాత్రమే. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో ఆవర్తనం అనేది ఎప్పుడూ కూడా నెగటివ్ ఉండదు అని చెప్తాం.
సో ఎట్ ద సేమ్ టైం మరి లెన్సెస్ విషయంలో మనం చూసినట్లయితే కటకములు అని అంటాం. సో ఇది మనం ఒక కుంభాకార కటకము అని అన్నాము, రైట్, కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. మరి లెన్స్లో మనం చూసినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ లెన్స్ ఇది మనము నాభి అని అంటాం F1, అలాగే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 అని అంటాము, అదేవిధంగా ఇది F2 అని అంటాము, అదేవిధంగా ఇది మనము C2 అని అంటాం. సో ఈ మధ్యకాలంలో వస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా సో మిర్రర్స్ మరియు లెన్సెస్ పొజిషన్స్ పై కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పొజిషన్స్ ఏంటి, వస్తువుని ఎక్కడ అరేంజ్ చేశాము, ప్రతిబింబము అనేది ఎక్కడ ఏర్పడింది, అలాగే ఏర్పడిన ప్రతిబింబం అనేది ఎలా ఉంది, ఖచ్చితంగా వీటిపైన మనకు అవగాహన అనేది ఉండాలి. సో లెన్సెస్లో మనం చూసినట్లయితే F2, C2, F4, F1 మరియు C1 ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కుంభాకార కటకము అని అన్నాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ పుటాకార కటకం కానివ్వండి, వస్తువు అనేది ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా లెన్స్కి లెఫ్ట్ సైడే అరేంజ్ చేస్తాం. సో లెన్సెస్లో మిర్రర్స్లో ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ అనే అంటాం. నౌ కమింగ్ టు ద కేస్ ఆఫ్ ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్రతిబింబము అనేది F2 దగ్గర ఏర్పడింది, లేదా కటకముకి అవతల వైపు ఏర్పడింది అనుకుందాం, బిహైండ్ ద లెన్స్ అని అంటాం. సో కటకము వెనుక ఏర్పడినట్లయితే, ఇటువైపు ఏర్పడినట్లయితే ఇది మనము నిజ ప్రతిబింబము అని అంటాము, రియల్ ఇమేజ్ అని అంటాము. అలాగే కటకములలో ఒకవేళ ప్రతిబింబము అనేది ఎడమ వైపు ఏర్పడినట్లయితే దీన్ని మనము వర్చువల్ ఇమేజ్ అని అంటాం, అంటే మిర్రర్స్కు లెన్సెస్కు ఇక్కడ డిఫరెన్స్ ఉంది. సో మిర్రర్స్లో ఏమన్నాం మనము, దర్పణము వెనుక ప్రతిబింబము ఏర్పడితే మిథ్యా ప్రతిబింబము అని అన్నాం, లేదా మిర్రర్కు రైట్ సైడ్ ఒకవేళ ఇమేజ్ అనేది ఏర్పడితే అదేమన్నాం, మిథ్యా ప్రతిబింబము అని అన్నాం. ఇక్కడ ఏమంటున్నాము, లెన్స్కి రైట్ సైడ్ ఒకవేళ ఏర్పడితే ఇదేంటిది, ఇది రియల్ ఇమేజ్ అని అన్నాం. ఇక్కడ ఇది రియల్ ఇమేజ్ అని అంటున్నాం. సో రియల్ ఇమేజ్ అంటే కాన్వెక్స్ లెన్స్ మనం తీసుకున్నట్లయితే కాన్వెక్స్ లెన్స్, రైట్. సో లెన్సెస్లో చూద్దాం, కాన్వెక్స్ లెన్స్ మరియు కాన్కేవ్ లెన్స్లో సంజ్ఞా సాంప్రదాయం అనేది ఎలా ఉంటుంది. సో యు విలువ అది మిర్రర్స్ కానివ్వండి, లెన్సెస్ కానివ్వండి, ఎప్పుడూ కూడా నెగటివ్ అన్నాం. ఎందుకు, వస్తువు అనేది ఎప్పుడూ కూడా మిర్రర్కు లెన్సెస్కు లెఫ్ట్ సైడ్ మాత్రమే అరేంజ్ చేస్తాం. సో మిర్రర్కు కానివ్వండి, లెన్స్ కానివ్వండి, ఎడమ వైపు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా కేవలము నెగటివ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మరి కుంభాకార కటకంలో ప్రతిబింబం అనేది ఎలా ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ అని అంటాం. సో ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ ఏమన్నాం మనము, ఒకవేళ ఇన్ కేస్ ప్రతిబింబము అనేది కటకము వెనుక వైపు ఏర్పడితే రియల్ ఇమేజ్ అని అన్నాము. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు మనము, వి వాల్యూ పాజిటివ్, ఎప్పుడు రియల్ ఇమేజ్ అయితే పాజిటివ్ అని అంటాము. అదేవిధంగా ఒకవేళ వర్చువల్ ఇమేజ్ అవుతే నెగటివ్ అని అన్నాం. ఎందుకు, వర్చువల్ ఇమేజ్ అంటే ఎటువైపు ఏర్పడింది, కటకమునకు లెన్స్కు ఎడమ వైపు ఏర్పడింది కాబట్టి నెగటివ్ అని అన్నాం. అలాగే ఒకవేళ కుడివైపు ఏర్పడితే ఏమంటాం, దాన్ని మనం రియల్ అని అంటాము, రియల్ అని అంటాము, నిజ ప్రతిబింబము అని అంటాం. ఎట్ ద సేమ్ టైం కాన్కేవ్ లెన్స్లో మనం చూస్తే, కాన్కేవ్ లెన్స్లో కేవలము మిథ్యా ప్రతిబింబము మాత్రమే ఏర్పడును, రియల్ ఇమేజ్ అనేది ఏర్పడదు. కాబట్టి ఎప్పుడూ కూడా మైనస్ అని అంటాం. అలాగే ఫోకల్ లెంత్ అని అన్నాం. కాన్వెక్స్ లెన్స్ యొక్క నాభ్యాంతరము అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్, అలాగే కాన్కేవ్ లెన్స్ యొక్క నాభ్యాంతరము అనేది ఎప్పుడూ కూడా నెగటివ్ అని అన్నాం. సో మిర్రర్స్లో మనం చూసినట్లయితే కాన్కేవ్ మిర్రర్ యొక్క నాభ్యాంతరము నెగటివ్, అలాగే కాన్కేవ్ లెన్స్ యొక్క నాభ్యాంతరము కూడా నెగటివ్. కాన్వెక్స్ మిర్రర్ యొక్క నాభ్యాంతరము ఫోకల్ లెంత్ పాజిటివ్, అలాగే కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కూడా పాజిటివ్ అని అంటాము. ఇది ఒక సైన్ కన్వెన్షన్. దేనికి సంబంధించింది, ఇది మిర్రర్స్కు సంబంధించింది. అదేవిధంగా ఇది సైన్ కన్వెన్షన్, కానీ దేనికి సంబంధించింది, ఇది కటకములకు సంబంధించి లెన్సెస్కు సంబంధించింది. సో ఇవి మనకు ఐడియా ఉండాల్సింది.
సో ఇవి తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాబ్లమ్స్ చేయడానికి వీలు లేదు, ఆస్కారం లేదు అని చెప్తాం. అలాగే మిర్రర్ ఫార్ములా అని అంటాం. మరి మిర్రర్కి సంబంధించి ఫార్ములా ఏంటి? 1/f = 1/v + 1/u అని అంటాం. అలాగే కటకములకు సంబంధించి లెన్స్కు సంబంధించి లెన్స్ ఫార్ములా ఏంటి అని అన్నప్పుడు 1/f = 1/v - 1/u అని, 1/f = 1/v - 1/u అని అంటాం. అలాగే కటకము యొక్క పవర్, లెన్స్ యొక్క సామర్థ్యం అని అంటాం. పవర్ ఆఫ్ ఎ లెన్స్, కటక సామర్థ్యము అని అన్నప్పుడు P = 1/f మీటర్స్ అని చెప్తాము, లేదా P = 100/f సెంటీమీటర్స్ అని అంటాం. P = 100/f సెంటీమీటర్స్ అని అంటాం. ఇవి బేసిక్గా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఫార్ములాస్. అంతేకాకుండా మిర్రర్లో ఆవర్తనము అని అంటాం. సో మిర్రర్లో ఆవర్తనము మ్యాగ్నిఫికేషన్ ఏంటి అన్నప్పుడు M = hi/h0 అని అంటాము, లేదా -v/u. సో మిర్రర్లో ఆవర్తనం ఇది. అలాగే కటకములలో ఆవర్తనము చూసినట్లయితే M = hi/h0 అని అంటాము, =v/u. సో మిర్రర్లో -v/u, లెన్స్కి వచ్చే వరకు ఆవర్తనము కేవలము v/u మాత్రమే, ఓన్లీ v/u అని అన్నాం. సో ఈ ఫార్ములాస్ సైన్ కన్వెన్షన్స్ ఆధారంగా లైట్ టాపిక్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. సో ఇవి ఐడియా లేకపోతే, ముఖ్యంగా సైన్ కన్వెన్షన్స్ అనేవి ఒకవేళ మనకు ఐడియా లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ టచ్ చేయకపోవడము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోవడము ఉత్తమము అని అంటాం. రైట్. సో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? An object is placed at a distance of 25 centimeters from a converging mirror. The real and the inverted image of the object is formed at a distance of 30 centimeters from the lens. What is the magnification? సో ఒక కేంద్రీకృత కటకము నుండి 25 సెంటీమీటర్ల దూరంలో వస్తువుని అమర్చితే ఆ వస్తువు యొక్క తలకిందులైనటువంటి నిజ ప్రతిబింబము 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే ఆవర్తనము ఎంత? రైట్, మ్యాగ్నిఫికేషన్ ఎంత? సో ఇక్కడ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? కన్వర్జింగ్ లెన్స్ అని అన్నాం. కన్వర్జింగ్ లెన్స్ అని అన్నప్పుడు దీన్ని కాన్వెక్స్ లెన్స్ అని అంటారు, కుంభాకార కటకము అని అంటాం, సో ఇంతకుముందు చెప్పినట్లుగా కటకములు కానివ్వండి లేదా దర్పణములు కానివ్వండి, లెన్సెస్ కావచ్చు, మిర్రర్స్ కావచ్చు, యూ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా మనము ఎంత తీసుకుంటామో నెగటివ్ తీసుకోవాలి. సైన్ కన్వెన్షన్ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమన్నాము? కాన్వెక్స్ లెన్స్ యూ వాల్యూ ఎప్పుడు కూడా నెగటివ్, కాన్వెక్స్ లెన్స్లో కూడా నెగటివ్. అలాగే మిర్రర్స్లో కూడా, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్లో కూడా నెగటివే తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ యూ వాల్యూ ఎంత తీసుకోవాలి? -25 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అలాగే ద రియల్ అండ్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్ ద ఆబ్జెక్ట్ ఇస్ ఫార్మ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. లెన్సెస్లో రియల్ ఇమేజ్ అన్నాం. మరి లెన్సెస్లో రియల్ ఇమేజ్ అంటే ఎటువైపు ఉంటుంది? అది లెన్సెస్ తీసుకుంటే రియల్ ఇమేజ్ అనేది కటకమునకు రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ తీసుకుంటాము. సో v = ఎంత? 30 సెంటీమీటర్లు. v = 30 సెంటీమీటర్లు. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ అని అన్నాడు. సో కటకములలో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? M = v/u. ఒకవేళ మిర్రర్ ఇచ్చింటే -v/u అంటాం. సో ఇక్కడ v/u కేవలం లెన్స్ కాబట్టి v/u. సో v వాల్యూ ఎంత? 30. అలాగే u వాల్యూ ఎంత? -25 అంటే -6/5. ఆవర్తనము మ్యాగ్నిఫికేషన్ = -6/5. ఆవర్తనముకు ప్రమాణాలు ఉండవు, మ్యాగ్నిఫికేషన్కి యూనిట్స్ ఉండవు. ఎందుకు? ఇది ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, లేదా ఇమేజ్ హైట్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ హైట్.
కాబట్టి మ్యాగ్నిఫికేషన్కు ఆవర్తనంకు ఎప్పుడు కూడా యూనిట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత? -6/5 అని అంటాం. -6/5 అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎ కాన్వెక్స్ మిర్రర్. సో ఇంతకుముందు కాన్వెక్స్ లెన్స్, ఇక్కడేమో కాన్వెక్స్ మిర్రర్ అన్నాం. సో ఎ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్. సో ఒక కుంభాకార కటకమును వాహనం యొక్క పక్క అద్దముగా ఉపయోగించే రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేశారు. సో ఆ కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఎంత? ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 2 మీటర్స్. కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ 2 మీటర్స్. సో మిర్రర్ అని అన్నాం. కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ పాజిటివా నెగటివా? ఒకసారి సైన్ కన్వెన్షన్ చూడండి. సో కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా మనము పాజిటివ్ తీసుకుంటాము. కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత? +2 meters. If a bus is located at a distance of 3 meters from the mirror, where is the image formed? సో కారు పక్క దర్పణముగా ఉపయోగించే కుంభాకార దర్పణం యొక్క నాభ్యాంతరము 2 మీటర్లు. సో బస్సు అనేది దర్పణం నుండి 3 మీటర్ల దూరంలో ఉంటే ప్రతిబింబము అనేది ఎక్కడ ఏర్పడునో? సో ఇక్కడ వస్తువు ఎంత దూరంలో ఉంది? వస్తువు అనేది 3 మీటర్ల దూరంలో ఉంది. మరి కాన్వెక్స్ మిర్రర్లో యు విలువ, యు వాల్యూ ప్లస్సా మైనసా? ఖచ్చితంగా మైనస్. అది మిర్రర్ కావచ్చు, లెన్స్ కావచ్చు, కాన్కేవ్ కావచ్చు, కాన్వెక్స్ కానివ్వండి, కానీ యు వాల్యూ మాత్రం ఖచ్చితంగా మైనస్ అనే చెప్తాం. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అని అడిగాడు. అంటే వి వాల్యూ ఎంత? సో ఫార్ములా ఏంటి? 1/f = 1/v + 1/u. మిర్రర్ ఫార్ములా కాబట్టి 1/f = 1/v + 1/u అన్నాం. లెన్స్ అయితే -1/u అని రాస్తాం. సో ఇక్కడ మనము v వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో 1/v = 1/f - 1/u అంటే 1/2. f వాల్యూ ఎంత? 2 మైనస్ u విలువ ఎంత ఉంది? -1/3 ఉంది. ఇంప్లాయిస్ 1/v = 1/2 + 1/3 LCM 6. 2 3 times, 3 2 times, 3 + 2 అంటే 5. సో v = 5/6, సారీ v = 6/5 అని అంటాం. v = 6/5. 1/v = మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 1/v = 5/6 అని అన్నాం. లేదా v = 6/5 అంటే 1.2 meters. 1.2 meters. ఇక్కడ మనకు v వాల్యూ ఎంత వచ్చిందమ్మా? v వాల్యూ ఇక్కడ +1.2 వచ్చింది. సో v విలువ ప్లస్ ఉంది అన్నాడు. మీనింగ్ ఏంటి? ఆ ఏర్పడిన ప్రతిబింబము, ఏర్పడిన ఇమేజ్ వర్చువల్ ఇమేజ్. కాన్వెక్స్ మిర్రర్లో కేవలం వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఏర్పడుతుంది. కుంభాకార దర్పణంలో కేవలము మిథ్యా ప్రతిబింబం మాత్రమే ఏర్పడును. మరి వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? మిర్రర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. కాబట్టి ప్లస్ రావాలి, ప్లస్ వచ్చింది. అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. సో 1.2 meters ఇది ఆప్షన్ బి ఆన్సర్ కాదు, ఆప్షన్ డి ఆన్సర్ కాదు. అంటే ఉంటే ఆప్షన్ 1 అని ఉండాలి, 3 అని ఉండాలి. సో +1.2 meters అన్నాం. +1.2 అంటే మిర్రర్కి రైట్ సైడ్. మిర్రర్కి రైట్ సైడ్ కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఇక్కడ? 1.2 meters బిహైండ్ ద మిర్రర్ అని అంటాం. 1.2 meters బిహైండ్ ద మిర్రర్ అని అంటాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో అడిగిన క్వశ్చన్ ఇది. సో జూన్ 2025లో అడిగిన క్వశ్చన్ ఇది. Now moving on to the next question. The focal length of a diverging lens. So diverging lens అన్నా కాన్కేవ్ లెన్స్ అన్నా రెండు కూడా ఒకటే. డైవర్జింగ్ లెన్స్ వికేంద్రీకరణ కటకము, అదేవిధంగా పుటాకార కటకము రెండు కూడా ఒకటే అని చెప్తాం. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ యొక్క నాభ్యాంతరం ఎంత ఇచ్చారు? 50 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే ఏం కనుక్కోవాలి? కటకం యొక్క సామర్థ్యం కనుక్కోవాలి. కటక సామర్థ్యము అని అంటాం. పవర్ ఆఫ్ ద లెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎఫ్ వాల్యూ, మొదట కాన్కేవ్ లెన్స్ యొక్క నాభ్యాంతరము ఎప్పుడూ కూడా నెగటివ్. కాన్కేవ్ మిర్రర్ కానివ్వండి, కాన్కేవ్ లెన్స్ కానివ్వండి,
పుటాకార దర్పణము అదేవిధంగా పుటాకార కటకము ఈ రెండింటి యొక్క నాభ్యాంతరము అనేది ఎప్పుడూ కూడా నెగటివ్ అనే చెప్తాము. సో ఇక్కడ F = -50 అని అన్నాం. మరి ఫార్ములా ఏంటి? కటక సామర్థ్యం పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఫార్ములా ఏంటి అని అన్నప్పుడు P = 1/F మీటర్స్ అని చెప్తాము, లేదా P = 100/F సెంటీమీటర్స్ అని, P = 100/F సెంటీమీటర్స్ అని అంటాం. సో ఇక్కడ F విలువ ఎంత ఉంది? -50 ఉంది. కాబట్టి P = 100/-50 అంటే ఆన్సర్ -2D. D అంటే ఏంటి? డయాప్టర్. కటకము యొక్క సామర్థ్యంను పవర్ ఆఫ్ ఎ లెన్స్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే యూనిట్ డయాప్టర్ అని అంటాం, డయాప్టర్. సో ఆన్సర్ ఏంటా అని అన్నప్పుడు -2 డయాప్టర్స్ అని అంటాం, -2 డయాప్టర్స్. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ ఎ లైట్ ఇన్ టూ ట్రాన్స్పరెంట్ మీడియా A and B are 2 × 10⁸ meters per second and 2.25 × 10⁸ meters per second. The refractive index of the medium A with respect to the medium B is equal to. రెండు పారదర్శక యానకములు A మరియు B లలో కాంతి వేగము 2 × 10⁸ meters per second మరియు 2.25 × 10⁸ meters per second అయితే యానకము B యొక్క వక్రీభవన గుణకము యానకం Aతో పోల్చితే ఎంత ఉంటుంది? రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అన్నాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ టూ డిఫరెంట్ మీడియా చూసినట్లయితే వాటి యొక్క రేషియో ఎంత ఉంటుంది ఇక్కడ? సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ టూ ట్రాన్స్పరెంట్ మీడియా. సో మొదటి మీడియంలో స్పీడ్ ఎక్కడ? మొదటి యానకంలో స్పీడ్ ఎంత ఉంది? 2 × 10⁸ meters per second అని అన్నాము. అలాగే కాంతి యొక్క వేగము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియంలో 2.25 × 10⁸ meters per second, 2.25 × 10⁸ meters per second అని అన్నాం. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం A విత్ రెస్పెక్ట్ టు మీడియం B. సో ఇక్కడ బేసిక్ ఫార్ములా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అదేవిధంగా కాంతి వేగము ఇక్కడ గాలిలో మరియు యానకంలో ఫార్ములా ఎలా ఉంటుంది అని అన్నప్పుడు N = C/V. వక్రీభవన గుణకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ = స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం, N = C/V. సో ఇక్కడ మనకు రెండు మీడియంలు ఉన్నాయి, రెండు యానకములు ఉన్నాయి కాబట్టి NA = C/V అని రాస్తాము. మొదటి యానకంలో కాంతి వేగము, అదేవిధంగా NB = C/VB రెండవ యానకంలో కాంతి యొక్క వేగం. సో ఇక్కడ రెండిట్లో మనం చూసినట్లయితే కాంతి వేగం ఇక్కడ గాలిలో కాంతి వేగం సమానము కాబట్టి దీన్ని మనము NA × VA = NB × VB అని అంటాం. సో కారణం ఏంటి అన్నప్పుడు మనం రెండింటిని ఈక్వేట్ చేసే C and C క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా రాసుకుంటాం. సో మనకు కావాల్సింది ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం A విత్ రెస్పెక్ట్ టు B. అంటే మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకము రెండో దాంతో కంపేర్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం A విత్ రెస్పెక్ట్ టు ద మీడియం B. సో ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ యానకం బికి సంబంధించి యానకం A యొక్క వక్రీభవన గుణకము అనేది ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఆ రెండింటిని కంపేర్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనం ఇక్కడ టూ డిఫరెంట్ మీడియంస్ని కంపేర్ చేస్తున్నాము కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం A విత్ రెస్పెక్ట్ టు B అని అంటాం. సో రెండవ మీడియంతో కంపేర్ చేస్తున్నాడు NA/NB = ఇక్కడ మనము NA/NB అని రాసి ఏమని రాయాలి? VB/VA అని రాయాలి. అంటే రెండవ యానకంలో కాంతి వేగము డివైడెడ్ బై మొదటి మీడియంలో కాంతి వేగం ఎంత.
సో NA by NB ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం డివైడెడ్ బై ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద ఫస్ట్ మీడియం. మరి సెకండ్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంది? 2.25 ఉంది. సో 2.25 ఇంటూ 10⁸ డివైడెడ్ బై ఫస్ట్ మీడియంలో స్పీడ్ ఎంత? 2 ఇంటూ 10⁸. 2 ఇంటూ 10⁸. 10⁸ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 2.25 by 2 అని అంటే 225 by 200 అని రాస్తాము. లేదా దీన్ని మనము 1 సో ఆల్మోస్ట్ మనకి 1.125 అని అండ్ 1.125 ఇది ఆన్సర్ అవుతుంది. అంటే మొదటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండవ మీడియంతో కంపేర్ చేస్తే 1.125 అని అంటాం.